దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కంటిన్యూ అవుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకి రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన 43 ఇండిగో ఫ్లైట్స్ ను రద్దు చేశారు ఎయిర్లైన్స్ అధికారులు. మొత్తం 69 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించింది ఇండిగో ఎయిర్లైన్స్. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఇండిగో కౌంటర్ దగ్గర ఆందోళనకు దిగారు ప్రయాణికులు. ముందుగా సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్యాసింజర్లు. ఇండిగో సిబ్బందిని అడిగినా సరైన సమాధానం ఇవ్వటం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా డీజీసీఏ నిబంధనలను విరమించుకున్నప్పటికీ ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వరుసగా 4వ రోజు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. Everybody has to wait for 4 or 5 days. What happens in case there is an emergency? And what other airlines are doing? They're trying to create an opportunity out of the situation. If you try to book any tickets, Air India, SpiceJet, 50,000. And there are no trains as well. So, I mean, see, this kind of situations may happen, but this has been happening since quite a time. So, government at least should intervene and make some kind of arrangement to accommodate the standing passengers. They are not turning up. My brother has been shouting. See, I have a blood pressure, I cannot shout, right? So he has been shouting for last 1.5 hours. He's an NRI, okay, and he has to, go back to Hong Kong in few days. So he has been asking for for the supervisor for at least past 1 hour, but I think nobody has turned up. I don't know why they are hiding their faces. They are responsible to their customers. Can I say that I will not book on Indigo anymore because due to this behavior? I cannot say that because that is the only airline that is running. Everybody else is grounded. If I have to travel, I have to book Indigo. There is no other option, and that is what they are taking. They are exploiting the customer due to the monopoly situation. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఇండిగో ఫ్లైట్ల రద్దుపై వివరాలేంటి? ప్రయాణికులు ఏమంటున్నారు? తెలంగాణలోతో పాటు దేశవ్యాప్తంగా కూడా విమానాశ్రయాలలో ఇండిగో ప్రయాణికులకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో సంబంధించినటువంటి ప్రయాణికులు ఏదైతే ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉందో ఎంక్వైరీ కౌంటర్ దగ్గర బారులు తీరినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు ఒకసారి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా ప్రయాణికులు ఇటు ఫ్లైట్ల రద్దు, అదేవిధంగా ఫ్లైట్ల ఆలస్యం కారణంగా అయితే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒకసారి ఎయిర్పోర్ట్ మొత్తం గమనిస్తే వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలందరూ కూడా ఇటు వారు వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ రద్దు కావడంతో ఏం చేయాలో పాల్పోలేనటువంటి సిచ్యువేషన్. ఎట్ ది సేమ్ టైం ఇటు వారికి కావాల్సినటువంటి సమాచారం ఇవ్వడంలో కూడా ఇటు ఇండిగోకు సంబంధించినటువంటి నిర్వాహకులు సరైన సమాధానం చెప్పట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మనం నిన్నటి నుంచి చూడవచ్చు, ఇది బారులు తీరినటువంటి జనం చాలామంది ఫ్లైట్స్ రద్దు చేసుకున్నప్పటికీ కూడా నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం వెతుకుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎవరిని తట్టినా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సమస్యగా చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి అత్యవసర పనుల మీద వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే అత్యవసర పనుల మీద, లేదంటే కార్యాలయ పనుల మీద వెళ్ళేటువంటి వారికి సంబంధించినటువంటి సమస్యలతో అయితే ఇక్కడ ఎవరిని తట్టినా కూడా వారి యొక్క ఇబ్బందులను అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఇటు లోకల్ ప్యాసింజర్స్తో పాటు వివిధ దేశాలకు వెళ్లాల్సినటువంటి ప్యాసింజర్స్ కనెక్టింగ్ ఫ్లైట్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ సమాచారం లేకైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇక్కడ మనకు ఒక ప్రయాణికుడు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎప్పుడు వచ్చారు? అసలు మీ సమస్య ఏంటి? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సార్? 27th ఇండియాలో రీచ్ అయ్యాను. బట్ ఐ వాంట్ గో బ్యాక్ టు కాశీ అబౌట్ మై డాటర్, మై వైఫ్ Astikal. So when I'm come back to Varanasi airport, 3 bags I dropped down in the airport. I got in Hyderabad 2 bags. 1 bag which is missing. The bag is missing. I fight to Indigo guys. They're not responding. They're responding very bad. And especially I don't care in my bag. But my daughter medicine inside in the bag. That is a very important medicine. I sent the email to them 7 times, and a couple of times I called to them. They are not responding. See, this is dead and this is life and dead. So my daughter medicines is there. I asked to request, can you send to my medicines? Sir, ఎక్కడ ఆగినాయి సార్ మీ మెడిసిన్స్? ఎక్కడ ఆగినాయి మీ గురించి? మెడిసిన్స్ అంటే ఎక్కడంటే వారణాసిలో, కాశీలో, కాశీ ఎయిర్పోర్ట్లో ఆగిపోయినాయి. ఆగినప్పుడు మాకు ఏం చెప్పలేదు. మేము స్కాన్ కట్ అన్నీ చేయించాం, అన్నీ క్లియర్ అయినాయి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు చెప్తున్నారు ఒక బ్యాగ్ అక్కడ ఆగింది అని. ఓకే, వాట్ ఇస్ ద రీజన్ ఏంటి అని అడిగాను. రీజన్ నో రెస్పాండ్. అండ్ 7 hours ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఈ రోజుకి నాకు 8 రోజులు అయిందండి ఇక్కడ. ఈ రోజు కొన్ని ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈ రోజు నేను రిటర్న్ వెళ్ళాలి ఆస్ట్రేలియా.
మేము ముగ్గురు రిటర్న్ వెళ్ళాలి. మా సన్నని రిటర్న్ పంపాను, నేను బ్యాక్ కోసం ఆగిపోయాను. ఎందుకంటే మా డాక్టర్ మెడిసిన్స్ అందులో ఉండిపోయింది. మా డాక్టర్ లైఫ్ అది, నా డాక్టర్ నాకు లైఫ్. కానీ ఈ ఇండికా వాళ్ళు అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదు. నేను అరౌండ్ 20 times నేను ఫోన్ చేశానండి. ఐఎమ్ సారీ, నేను కొంచెం ఎక్కువ ఐఎమ్ పెయిన్ఫుల్, దట్స్ వై ఐఎమ్ టాకింగ్ లైక్ దాట్. నాకు మా డాక్టర్ ఇంపార్టెంట్, నా సన్ ఇంపార్టెంట్, నాకు మనీ ఇంపార్టెంట్ కాదు. కానీ ఎన్ని రకాల ప్రయత్నం చేసినా వాళ్ళ రెస్పాండ్ లేదు. దానికి మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారనేది నేను వెయిట్ అండ్ సీ అవర్ మినిస్టర్ వాట్ దే ఆర్ టేకింగ్ ద యాక్షన్ టు ఇండికా. I want to waiting from that. Otherwise, our government will not take any decision to action. I will take my own decision. Anything happens to my daughter, I fight with our government. I fight with Indica. I'm not citizen. I'm not in India. I'm 25 years. I'm staying in Australia. I'm an Australian citizen. But I think our government will help everyone. See, they struggle. Especially my special case, my daughter. I don't want to lose my daughter. The medicine is very, very important. I send the email everybody. సో ఫైనల్గా మీరు ఏం కోరుతారు సార్ మినిస్ట్రీ, ఇండియన్ గవర్నమెంట్కి మీ సిచ్యువేషన్ గురించి మీ రిక్వెస్ట్ ఏంటి? నేను ఇండియన్ మినిస్టర్ నేను బ్లేమ్ చేయను సార్, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఇమీడియట్లీ యాక్షన్ కావాలి. ఈవెన్ మై డాటర్, దిస్ ఈజ్ ఎ కేస్. దే కాల్ టు దెమ్ ఇండికా, బ్రింగ్ టు బ్యాక్ మై మెడిసిన్స్ హియర్. ఐ సే గవర్నమెంట్ నాట్ ఎ మిస్టేక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండికా నో రెస్పాండ్. ఐఎమ్ సారీ, నేను టెన్షన్లో ఎక్కువ మాట్లాడుతున్నాను, సారీ ఫర్ దాట్. సో వాట్ ఐ కెన్ డూ నౌ, I want to go back to Australia today 11:30 my flight. Still I am waiting here. I cancel my tickets. I sent back to my son. So this is, I request to our government, please, you guys are doing a very good job, very well. But this type of case, you guys are taking immediately action and to take the action from Indica. So many people suffer here. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తంగా చూసినట్లయితే వారం రోజుల నుంచి కూడా తన మిస్ అయినటువంటి బ్యాగ్ కోసం ఒక తండ్రి పడుతున్నటువంటి ఆవేదనను మనం చూడవచ్చు. తన కూతురికి సంబంధించినటువంటి మెడిసిన్ మిస్ అయినటువంటి బ్యాగ్లో ఉంది. ఆ బ్యాగ్ను ఇటు వారణాసి నుంచి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తీసుకురావడానికి ఇండిగోకి సంబంధించినటువంటి ఒక యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అసలు రెస్పాండ్ అవ్వకపోవడంతో పాటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెయిల్స్ పెట్టినా కూడా రెస్పాన్స్ లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా వీరిపైన చర్యలు కూడా తీసుకోవాలంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఇటు ప్యాసింజర్స్ను సఫర్ చేస్తున్నటువంటి వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా త్వరితగతిన సమస్యను పరిష్కరించాలి. చాలామంది ఎయిర్పోర్ట్స్లలో మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ లైన్లలో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా చూడవచ్చు. అందరూ కూడా వారి సమస్య ఒకటే, ఏంటంటే సమయానికి ఫ్లైట్లు రాకపోగా రద్దయిన ఫ్లైట్లు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి డిపాజిట్ చేసినటువంటి బ్యాగ్స్ రిటర్న్ తీసుకునేందుకు, అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు, ఎలాంటి సమస్య కానీ ఒక్క సమాధానం కూడా రాకపోవడంతో అయితే మనం ఒకసారి ఇక్కడ ఇండిగోకి సంబంధించినటువంటి ఎంక్వైరీ కౌంటర్ వద్ద చూడవచ్చు. వారికి సంబంధించినటువంటి ఆన్సర్స్ రాక చాలామంది కూడా ఇటు లైన్లలో వేది చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ను మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ప్యాసింజర్ది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇబ్బందిగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా ఇటు శంషాబాద్ వరకు చేరుకొని ఇక్కడ నుంచి వారు వెళ్లాల్సినటువంటి గమ్యాలకు కూడా వెళ్లేందుకు అయితే ఫ్లైట్స్ లేకపోవడంతో కనెక్టింగ్ ఫ్లైట్ వేలో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్టక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో మొత్తంగా చూస్తే మనకి ఇక్కడ చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి సమాధానం చెప్పడంలో ఇటు ఇండిగోకి సంబంధించినటువంటి సిబ్బంది రెస్పాండ్ కాకపోవడంతో అయితే చాలా గంటలుగా మనం చూడవచ్చు, 24 గంటలు 48 గంటలు మనకు ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి వారం రోజులుగా కూడా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో అయితే ఇక్కడ ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్. మన కొంతమంది ప్రయాణికులు మాట్లాడే ప్రయత్నం. మేడం చెప్పండి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ హియర్? I had a flight yesterday 5 o'clock to Delhi. It got cancelled, and then my office booked another flight today. From the evening all these flights were showing. I got the boarding pass was issued 11:55 flight to Delhi. I come here, there is no mail, no information that again this flight has been cancelled. I come here, I get in and try to get into through Digi Yatra, and now it is showing that it is cancelled. The problem is at many level. The first thing is that there is absolutely no information. People are completely clueless. People are traveling here and there, and like me, I am here for office work. I don't have any place to stay. But at least the least this airline can do is to inform people that your flight has been cancelled. There is no information. We are coming to airport and getting to know at the entry point that it has been cancelled. And then there is no assistance. See, I'm standing in this line for 20 minutes now. I don't know, there's nobody, there's no Indigo person here. There is no person who I can talk to.
The amount of the level of helplessness is amazing. If there is something happening, the company should actually reach out to your customers. It seems that they have completely given up. You are on your own. And I don't understand the whole pricing, all the other operating flights for Hyderabad to Delhi, they are charging 50,000. Who can pay that? Okay, and the government is sitting there doing what? They should at least regulate the other airlines prices at least. There is some role the DGCA should play. What is they doing? What are they doing? What is their role? We just don't understand. We are paying our taxes every day, and this is what we get in return. What is your request to the government of India and what is the request of DGCA? I'm not requesting that. I don't request my government. My government is through me. I vote because, and that's why they're sitting there. Why should I request my government? It is their duty to look after us. Ma'am, what is your demand for this situation? At least there should be flow of information. That's number one. What is happening? Flight is getting cancelled, flight is getting delayed. That's number one. Number two, give alternatives. What should we do? The third is control the price of other airlines. It is hitting the roof. These are the three demands I have. సో మొత్తంగా చూసినట్లయితే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పటికే మనం చూస్తున్నాం ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో పాటు వేరొక ఫ్లైట్స్కి సంబంధించినటువంటి ప్రైసెస్ కూడా టూ మచ్ హైక్గా ఉన్నాయి. వాటిని కూడా కంట్రోల్ చేయడంలో ఇటు డీజీసీఏ అధికారులు కొంత వారు పాత్ర పోషించడం లేదు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పాటు ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సమాధానం చెప్పడంలో ఇటు సిబ్బంది కూడా చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అంతేకాకుండా ఫ్లైట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా రావడం లేదు. బట్ ఎంతసేపటికి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా సమాధానం రాకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి బోర్డింగ్ పాసెస్ని కూడా చేతిలో పట్టుకొని అయితే ఇక్కడ చాలామంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు. అండ్ టికెట్స్ని పట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మరికొన్ని ఫ్లైట్స్ కోసం అయితే వాళ్ళు ఇటు వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు ఇండిగో సిబ్బందితో ఇంటరాక్షన్ అవుతున్నప్పటికీ కూడా సరైన సమాధానం రాకపోగా వాళ్ళు వెళ్లాల్సినటువంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఎప్పుడు వారికి క్లియరెన్స్ వస్తుంది అనేటువంటి ఒక కోణంలో అయితే వారు ప్రశ్నిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడ అందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 3 రోజులుగా అయితే ఈ యొక్క సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. మనం ఈరోజు ముఖ్యంగా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈరోజు 69 ఇండిగో ఫ్లైట్స్ కూడా రద్దు అవుతున్నట్లు ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రకటించడం జరిగింది. ఇటు ఇండిగో సంబంధించినటువంటి యొక్క నిర్వాహకులు కూడా తెలపడం జరిగింది. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 69 ఫ్లైట్లు, అంటే ఇప్పుడు ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సినటువంటి 26 ఇండిగో విమానాలతో పాటు ఇటు శంషాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి 43 విమానాల సర్వీసులకు సంబంధించి 69 విమాన సర్వీసులను కూడా ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్వేస్ ప్రకటించడంతో పాటు దీని యొక్క ప్రభావం మరికొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఇటు ఆస్ట్రేలియా కానీ సింగపూర్ కానీ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి తదితర విమానాలకు కూడా ఈ యొక్క ఫ్లైట్ డిలేస్ కారణంగా కనెక్టింగ్ ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నటువంటి ప్రయాణికులు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్స్లో కన్సర్న్ ఆ ఫ్లైట్స్ కూడా రిజెక్ట్ అవుతున్నటువంటి క్యాన్సిల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఈ సమస్యకు సంబంధించి ఇప్పటికే ప్రయాణికుల ఇబ్బందులను గమనించి డీజీసీఏ ఇచ్చినటువంటి నిబంధనలను కూడా ఇప్పటికే విరమించుకున్నప్పటికీ కూడా ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ అయితే ప్రయాణికులకు సరైన సమాధానం ఇవ్వడం కానీ వారి సరైన గమ్యానికి చేర్చడంలో ఇటు వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా వారు కస్టమర్లకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అయితే చాలా వరకు ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్లో ఎక్కడ చూసినా కానీ కూడా మనం ఎయిర్పోర్ట్ మొత్తం చూడవచ్చు. ఇండిగోకి సంబంధించినటువంటి కస్టమర్స్ చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వరకు అయితే గత కొన్ని గంటలుగా ఇక్కడే ఎయిర్పోర్ట్లలో నిల్చొని వారికి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్కి ఇన్ఫర్మేషన్ కోసం అయితే పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. ఎవరిని చూసినా కూడా వారి మొబైల్ ఫోన్లలో వాళ్ళ నెక్స్ట్ ఫ్లైట్ డీటెయిల్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్లైట్ రీషెడ్యూల్ చేసిన క్రమంలో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ముఖ్యంగా మనం చూడవచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో ఫ్లైట్ ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రధానంగా మనం చూస్తే ప్రస్తుతం అయ్యప్ప స్వాములకు సంబంధించి శబరిమల వెళ్ళేటువంటి స్వాములు కూడా చాలా వరకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. నిన్న మనం చూస్తాం చాలామంది స్వాములు కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ప్రూఫ్స్ను కూడా చేతిలో పట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ను మనం చూడవచ్చు. కొంతమంది అయితే చేసేది ఏమీ లేక తదుపరి రీషెడ్యూల్ టైమింగ్ క్లియరెన్స్ వచ్చేటప్పటి వరకు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్స్లో వ్యక్తిగతంగా వారి సొంత ఖర్చులతో కూడా ఇక్కడ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలలో స్టేయింగ్లో వండుకుంటూ కూడా వారికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఫ్లైట్ షెడ్యూల్ కోసం
ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తే వాళ్ళ బ్యాగేజ్ కానీ దానికి సంబంధించినటువంటి ట్రావెలింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్లేందుకు ఫ్లైట్ లేనటువంటి సిచ్యువేషన్. నిన్నటి నుంచి మనం గమనిస్తే ఇటు బోర్డింగ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా వారికి ఫ్లైట్స్కి సంబంధించి అయితే ఫ్లైట్లు లేకపోవడం కారణంగా బోర్డింగ్ పూర్తయినంతరం కూడా వారు వెనక్కి వచ్చేసి ఫ్లైట్ లేని కారణంగా అయితే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. ఈ యొక్క సమస్య దేశవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఇండిగో ఇటు ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో కూడా విఫలమైందని తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైనా ఇండిగోకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్కి సంబంధించిన సిబ్బంది కానీ నిర్వాహకులు కానీ త్వరితగతిన స్పందించాలంటూ కూడా ఇటు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే మనం చూస్తే డీజీసీఏ కానీ అదేవిధంగా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే మంత్రి కూడా స్పందించడం జరిగింది. వారి సమస్యలు పరిష్కరించాలి, అంతేకాకుండా చర్యలు కూడా తీసుకుంటున్న క్రమంలో త్వరితగతిన ప్రయాణికుల సమస్యలు కంప్లీట్గా సమాచారం ఇవ్వాలని కూడా ఇటు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నటువంటి